బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. తెలంగాణ శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. మధుసూదనాచారి, తాత మధు, వాణిదేవి సహా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఇక బీఆర్ఎస్ సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుపడడంతో సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. The question is that those 123 of the rules of procedure. The question is that ఇక మైనింగ్ వ్యవహారం తెలంగాణ శాసన మండలిని కుదిపేసింది. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. చైర్మన్ పొడియం ముందుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రికార్డులు చూపుతూ పేపర్లు చించివేసి ఆందోళన చేశారు. పెద్దల సభలో సభ్యులు గౌరవంగా నడుచుకోవాలని చైర్మన్ సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొడియం వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇక మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య ఘర్షణ జరిగింది. మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. question is that under sub rule 208 of the Council of Rules that members named by the chairman be suspended from the services of the house for today. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the house for today. Please, దయచేసి నేమ్ చేసిన వాళ్ళంతా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నా. హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో హౌస్ కమిటీలు వారి ప్రభుత్వ హయాంలో 3 మార్లు కూడా హౌస్ కమిటీ వేయటం జరిగింది. ఒక్కసారి కూడా కూర్చోలేదు అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ అయితే హౌస్ కమిటీ ఏర్పాటుకే వరకు పరిమితమైంది. మొదటి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హౌస్ కమిటీ పక్షాన చైర్మన్ గారు కానీ ఇతరులు కానీ కూర్చోలేదు అధ్యక్ష. నివేదిక రాలేదు, రిపోర్ట్ రాలేదు. ఈరోజు హౌస్ కమిటీ రాజకీయ ఉద్దేశంతో చేస్తా ఉన్న ప్రస్తావనకు సంబంధించి ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాబ్సెస్ జరిగిన సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అత్యున్నతమైన సంస్థ వారు కూడా సిబిసిఐడి సంస్థకు సంబంధించి అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం